ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రమాదం. ఆసుపత్రికి తరలింపంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నగర సమీపంలో మున్నేరు మహా ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే మున్నేరుపై ప్రకాశం నగర్ వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహించింది. వరద ఉధృతి కారణంగా ఖమ్మంలో కనిగిరి వద్ద మున్నేరు వంతెన కనిపించింది. నగరంలోని కవిరాజు నగర్, వీడియోస్ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపూర్, హవేలీ, మమతా హాస్పిటల్ రోడ్డు, కాల్వాల ఒడ్డు ఇక దాదాపు పదుల సంఖ్యలో కాలనీలు వరదలు చిక్కున్నాయి. పలు చోట్ల వరదలు చిక్కుకున్నారు. సాయం కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డాయి. ఖమ్మం నగరంలో కళ్యాణ నగరం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. నడుములోతుగా నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయి వర్షం వరదలు ఎప్పుడు చూడలేదని స్థానికులు ఇక జలదిగ్బంధం చిక్కుకుపోయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మున్నేరు పరివాహక ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. పలు కాలనీల్లో అనేక ఇళ్లలో మునిగిపోతుంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి స్వయంగా వరద ప్రభావిత కాలనీలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నీట మునిగిన కాలనీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్తో పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు మంత్రి పొంగులేటి బైక్ పై నుండి కింద పడగా గేర్ రాడ్ కాలికి గుచ్చుకోవడంతో స్వల్ప గాయాలైంది. ఇక వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంత్రి చికిత్సకు అందించారనమాట. మంత్రి పొంగులేటికి ఏం కాకపోవడంతో అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స అనంతరం తిరిగి పొంగులేటి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినారు. మరోపక్క కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన ఖమ్మం చేరబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆసుపత్రికి అయితే ఎట్లా కట్టుకట్టాలి కనిపిస్తుంది. కొద్దిగా పరిస్థితి అయితే నార్మల్గా అయితే ఉంది. ఫోటోలు కూడా చూసుకోవచ్చు. ఇంట్లో వైద్యం చేయించుకున్న విధంగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనే విధంగా కనిపిస్తుంది. మొత్తానికి ఎటువంటి పెద్ద గాయం కావద్దని ఇటు కుటుంబ సభ్యులు అభిమానులు అయితే కోరుతున్నారు.